కృష్ణానది పులిచింతల ప్రాజెక్ట్ అండి. డ్యాము యువతల అసలు ఏమి నీళ్ళన్నీ ఎండిపోయినాయి, ఏమాత్రం నీళ్లు లేవు. అసలు ఈ రకంగా నేను చూడటం అనేది ఫస్ట్ సారి ఇట్లా కృష్ణానదిలో నీళ్లు లేకుండా డ్యామ్ దగ్గర ఎండిపోవటం అనేది. చూడండి దీని పరిస్థితి ఎలా ఉందో. చాలా వింతగా ఉంది. ఒకప్పుడైతే ప్రాజెక్టు కట్టేటప్పుడు మేము ఈ కింద నేల మీద రోడ్డు ఉండేది కింద. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో అక్కడ రోడ్డు ఉండేది. ఆ రోడ్డు మించి నడిచి అవతలికి వెళ్ళేవాళ్ళం డ్యాము నిర్మాణం చేసేటప్పుడు. ఇది అదంతా పల్నాడు జిల్లా. ఇది మొత్తం చూడండి తెలంగాణ అన్నమాట. సూర్యాపేట జిల్లా అయింది. అసలు ఒక్క చుక్క నీళ్ళు లేవు డ్యాంలో, అంతా శుభ్రంగా ఎండిపోయి ఉంది. అటువైపు పొజిషన్ కూడా ఒకసారి చూపిస్తాను చూతురుగా. ఈ లొకేషన్ చూడండి ఎంత అందంగా ఉందో. మొత్తం లాకులు మొత్తం మూసేశారండి. చూడు రాళ్ళన్నీ తేలి బయటపడి ఉన్నాయి యువతల వైపు ఆపోజిట్లో అన్నమాట. ఇది తెలంగాణ నుంచి వచ్చే దోవ, ఈ ప్రాజెక్ట్ లాకులు. ఇదేమో ఇటువైపు పల్నాడు జిల్లా. మన త్రిద్రి పీఠానికి చాలా దగ్గర ఇది. చూడండి ఓ పై దాకా ఉండేది ఫ్లోటింగ్. అక్కడ తెల్ల బిల్డింగ్ కనపడుతోంది కదండి, ఆ బిల్డింగు తన్నుకుని ఉండేవి నీళ్ళు. అరంతా చూడండారా. అన్నీ ఉండేవి. 12/4/2024 ఉదయం ప్రాతకాలంలో 6:30కి పులింజన్ డ్యామ్ దగ్గర ఉన్నామండి. డ్యామ్ యువతల స్టోరేజే లేవు, నీళ్లు మొత్తం ఎండిపోయినాయి. అదే వీడియో ఇవాళ తీయటం జరిగింది. ఈ పరిస్థితిలో నేను కృష్ణానది పులిచింతల డ్యామ్ దగ్గర చూడటం అనేది ఇదే మొదటిసారి. అంటే 7 వర్షాలు లేక ఇట్లా డ్యామ్ దగ్గర నీళ్లు లేకపోవటం, జీవనది ఇలా అవటం అనేది చాలా బాధాకరమైన విషయం, విచిత్రమైన పరిస్థితి. అట్లాడు ఒక్కసారి అమ్మగారు చూడరా. ఓకే, అది ఆఫ్ చేసావా?